మేము రీసెంట్‌గా ఫ్యామిలీ టూర్ వేసామండి. ఆయిషా షాప్ అంట ఇది. మీటీ కోసం 4 గారెల్ని తెప్పిస్తే నాకొద్దు. రెండు తీసుకున్నాం కాబట్టి వాళ్ళే పాపం 300కి ఇచ్చేసారు. భలే మంచి చౌక బేరము. వాళ్ళు టికెట్ పాడేసుకున్నారంటే వెతికేసుకుంటున్నారు. అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయని అయ్యయ్యో. రాజుకి కళ్ళజోడు ఉండవు. రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహా. నేను ఎవరు అనుకుంటున్నారో మీటి వాళ్ళ అమ్మను. 85 కిలోస్ ఎక్కువ ఉన్నా సరే వద్దన్నారంట. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? కానీ మీటి స్పెట్ బాగున్నాయి కదా, మీటికి అయితే ఇంకా బాగుంటాయి. కళ్ళజోడు కాలేజీ పాపసుడు మేఘాలలో తేలి పొమ్మన్నది తుఫానుల. నోస్ బ్లాక్ చేసుకొని అంటే నాకు అసలు రావట్లే ఆక్సిజన్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదా అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. మేము రీసెంట్గా ఫ్యామిలీ టూర్ వేసామండి. ఫ్యామిలీ టూర్ అంటే నేను, మా వారు, మీటి, మా కరీం, ఆయిషా, మేము 5గురం కూడా ఒక మంచి బ్యూటిఫుల్ ట్రిప్కి అయితే వెళ్ళొచ్చేసాము. అక్కడ మేమందరూ ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే మీటి, మా తమ్ముడు కరీం ఇద్దరు కలిసి అడ్వెంచర్ గేమ్స్ కూడా ఆడేశారు. అసలు మామూలుగా మా మీఠీ అయితే పెద్ద ఉయ్యాలు ఎక్కేసింది. ఆ ఉయ్యాల మీద నుంచి అది అలా ఊగుతుంటే నాకైతే అసలు మామూలుగా టెన్షన్ పట్టలేదు. ఈ టూర్లో ఇంకా చాలా 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 మెమరీస్ అయితే ఉన్నాయండి. ఒకసారి ఈ టూర్లో మేము లంచ్ చేస్తున్నప్పుడు ఒక మంచి ఒక బుల్లి మంకీ వచ్చి మమ్మల్ని చాలా బాగా సందడి చేసింది. దాంతో మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ ట్రిప్లో అయితే నేను, మా మీఠీ చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం. మాకన్నా మా కరీం ఇంకా బాగా అదరగొట్టేసాడు అసలు. అయితే తెలిసిందే కదండి, మనం ఎప్పుడైనా ఏదైనా టూర్స్కి వెళ్ళి వచ్చినప్పుడు మన స్కిన్ ఎలా అయిపోతుంది కదా. ఇప్పటివరకు నేను టూర్కి వెళ్ళామని చెప్పాను కానీ ఏ టూరు చెప్పలేదు కదా. అదే మేము డెహ్రాడూన్ వెళ్ళామండి. నేను ఫస్ట్ టైం వెళ్ళటం అనమాట. నేననే కాదు, మా వారు, మా మీఠీ, ఆయిషా కరీం మేమందరం కూడా ఫస్ట్ టైం వెళ్ళాము. అక్కడైతే ఎండ అద్దరగొట్టేసిందండి. ఈ ఎండ వలన ఇంకా ఇలా బాగా మేము ఎంజాయ్ చేసుకుంటూ తిరగటం వలన నా స్కిన్ మీద అయితే నేను దృష్టి పెట్టలేకపోయాను. ఇప్పుడు ఐఎమ్ బ్యాక్ కాబట్టి డార్క్ స్పాట్స్కి నా గోటు ప్రొడక్ట్ అయిన హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సిరమ్ని యూజ్ చేస్తాను. ఎన్నో సంవత్సరాలుగా నేను నమ్ముతూ వస్తున్న బ్రాండ్ హిమాలయ. ఈ సిరం పసుపుతో 100% ఆర్గానిక్ గా సోర్స్ అవ్వబడింది. ఈ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సిరంలో 10% గ్లైకోలిక్ యాసిడ్, 2% నియాసినమైడ్ ఉన్నాయి. ఈ సిరంని వాడటం చాలా ఈజీ. జస్ట్ 2 నుండి 3 డ్రాప్స్ ఇలా ఫేస్ పైన వేసుకుని అప్వర్డ్ సర్క్యులర్ మోషన్లో స్కిన్లోకి సిరం అంతా అబ్జర్బ్ అయ్యే వరకు మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత మాయిశ్చరైజర్తో ఫాలోఅప్ చేస్తే సరిపోతుంది. దీని లైట్ వెయిట్ ఫార్ములా స్కిన్లోకి తొందరగా అబ్జర్బ్ అయ్యి డార్క్ స్పాట్స్ని క్లియర్ చేసి గ్లోయింగ్ స్కిన్ని ఇస్తుంది. అంతేకాదు డార్క్ స్పాట్స్ క్లియర్ చేయడంలో ఇది మీ స్కిన్కి మీకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోతుంది. ఈ ప్రొడక్ట్ మీకు అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, హిమాలయ వాళ్ళ వెబ్సైట్ ఇంకా యాప్లో మీకు దొరుకుతుంది. ఇప్పుడే చెక్అవుట్ చేస్తే మీకు డిస్కౌంట్స్ కూడా వస్తాయి. లింక్ ఇన్ డిస్క్రిప్షన్. నేనైతే నా స్కిన్కి కేర్ తీసేసుకున్నాను. ఇప్పుడు వ్లాగ్లోకి వెళ్ళిపోదామా? మేము చేసిన ఎంజాయ్మెంట్స్ అన్నీ కూడా ఈ వ్లాగ్లో చూసేద్దాం. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో నుండి అలా వెళ్తుంటే మా ఆయిషా ఏమందంటే, ఇక్కడ నా పేరు రాసింది ఎయిర్పోర్ట్లో అన్నది. లేదు, నా షాపే ఇది. ఆయిషా షాప్ అంట ఇది. అవును ఆయిషా, నీ పేరే రాసింది. కానీ ఏది ఫ్రీ కాదు ఇక్కడ. ఏది ఫ్రీ లేదండి, అన్ని డబ్బులకే తీసుకోవాలి. నేను కూడానా? నేను కూడా అంతేనా? సరే, మిగతా ఇద్దరు ముందుకు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు.
ఆయుష చక్కగా కిచిడి. హాయ్. మీటీ కోసం 4 గారెల్ని తెప్పిస్తే నేను తిన్ను. నాకొద్దు. తినవు, నాకు తెలుసు. నేను బ్రేక్ఫాస్ట్ తినొచ్చా ఇంట్లో. ఇంట్లో తినొచ్చావు, ఇక్కడ మా బుర్ర తిని. ఓకే. మా మీఠీ చేతిలో ఏముంది? క్రాసో. తిను తిను. ఇడ్లీ, దోశ వద్దు, వద్దు. ఇవే కావాలి. ఇవే కావాలి. వచ్చేసాము. ఎక్కడికి వచ్చామో ఆయిషాని అడిగి తెలుసుకుందాం. ఆయిషా గారు, మీరు ఎక్కడికి వచ్చారు ఇప్పుడు? ఎక్కడంటే వదిలి కాలేజ్లో జాయిన్ చేయడానికి వచ్చాం. ఇక్కడికి దేహరాదూన్ వచ్చాం. ఇప్పుడు హోటల్ రూమ్కి వెళ్తున్నాము. ఇప్పుడు మేము డెహ్రాడూన్లోని పల్టన్ బజార్ ఇది, ఇక్కడికి వచ్చాము. మా మీటి షాపింగ్ అంటుందని ఇక్కడికి వచ్చేసాము. కాదు, ఎక్కడికి వెళ్ళినా షాపింగ్ ఉండాల్సిందే. చూద్దాం ఇక్కడ షాపింగ్ లో ఏమేమి ఉంటాయో, ఏమేమి చూడబోతున్నాము. ఇక్కడ రెడ్ గా కనిపించాయి, ఇవి మెడలో వేసుకునే నెక్లెస్లు అన్నమాట. ఇందులో ఆయిషాకి ఇది నచ్చిందంట. ఏది? గ్రీన్. ఇది చాలా బాగా నచ్చింది అంటుంది, కానీ వీళ్ళు అమ్మరంట. ఎందుకు అమ్మరు? రెంట్కి ఇస్తారట వీళ్ళు. రెంట్కి ఇస్తారు. ఆయిషా గారు షాపింగ్ అయిపోయిందండి. ఏం బాగాలేదండి ఇక్కడ షాపింగ్ నచ్చలేదు కదా? ఏం కొన్నారు మరి? ఇవేంటివి? ఏమీ లేవు, చిన్నవే అవి. అవి ఏమి లేవు, కానీ వేస్ట్. ఇక్కడ మన హైదరాబాదే షాపింగ్ బాగుంటుంది కదా, హైదరాబాద్ షాపింగ్ చాలా సూపర్. బాగుంటుంది. ముంబై కూడా బాగుంది. మంచిగా రిక్షా ఎక్కేసారా హాయిగా? ఈ రిక్షా ఎక్కాలి అనుకున్నాం, వచ్చినప్పుడే కానీ ఎక్కేసాము. కాఫల్, ఇది కాఫల్ అంట. టేస్ట్ చూస్తే చాలా బాగుంది, పుల్లగా తీయగా చాలా బాగుంది. కాబట్టి 2 బాక్సులు తీసుకున్నాను. ముందన్నారు ఈ బాక్స్ 200 రూపీస్ అన్నారు. 2 తీసుకున్నాం కాబట్టి వాళ్ళే పాపం 300కి ఇచ్చేసేది. భలే మంచి చౌక బేరము. ఆయుష ఇక్కడ చూడండి, ఆయుష పుల్లగా మామిడికాయ తను తీసుకుంటే అందరం తన దాంట్లోంచి ఒక్కొక్కటి తీసేసుకొని అసలు కింద నుంచి పైకి వచ్చి కడుపులో తిప్పేస్తాం. చాలా పుల్లగా ఉంది. చాలా ఇక్కడ మిలిటరీ అడ్వెంచర్స్ చేస్తుందంట, చూద్దాం. అట్లా కాదు, నాకు భయం వేస్తుంది.
అక్కడ చూసారా మా వారు మీతోటి నేను రాను బాబోయ్ అని పైకి వెళ్ళి కూర్చున్నా మా వారు పక్కన వాటర్ పోస్తున్నా. రండి 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 దయచేయండి. ప్లేస్ లో ఉన్నాము. నాతో పాటు ఉన్నారు మా ఆయేషా, మా మీటి. ఇక్కడ ఒక చెట్టు కనిపించింది. ఈ చెట్టు మనం చాలా సార్లు చూస్తున్నాం కదా, క్యాక్టస్. కానీ ఫ్లవర్ చూడలేదు. ఫ్లవర్ చూస్తున్నాం. ఫ్లవర్ చూడలేదు కదా. మంచి ఎల్లో కలర్ లో చాలా క్యూట్ గా ఉంది. కానీ దీని నిండా ముళ్ళులే ఉన్నాయి. ఈ ఆకు చాలా దళసరిగా ఉంది, ముళ్ళులు ఉన్నాయి. ఆయిల్ అంటుంది చాలా డేంజరస్, దీన్ని టచ్ చేయకూడదు అంటుంది. అవును, దీనికి ముళ్ళులు ఉన్నాయి కానీ ఇది ఎంత సాఫ్ట్ గా ఉందో చూడండి. ఫ్లవర్ సాఫ్ట్ గా ఉంది కదా. ఇవి మొగ్గలు. ఈ ఊర్లో మాత్రం చెట్లు డిఫరెంట్ గా ఉన్నాయి. మంచి చాలా డిఫరెంట్ చెట్లని అయితే చూసాము. ఈ ముళ్ళుని టచ్ చేశాను ఇప్పుడే, నిజంగానే గుచ్చుకుంటున్నాయండి. చాలా స్టిఫ్ గా ఉన్నాయి. నేను స్మూత్ గా ఉన్నాయి అనుకుంటున్నాను కానీ ఇక్కడ నుంచుంటే ఏదో అట్లా ముట్టుకోకపోయినా ఒళ్ళంతా గుచ్చుకున్నట్టుగా ఉన్నది ఇప్పుడు నాకు. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా రకాల చెట్లు అయితే మాకు కనిపించాయి ఈ రూట్ లో. టికెట్ పాడేసుకున్నారంటే వెతికేసుకుంటున్నారు. అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయని, అయ్యయ్యో నా చేతిలో ఉంది నా టికెట్. ఇది నాది కాదు, ఎవరో పాడేసుకున్నారు. రాజా మహారాజా రాజులకి అప్పుడు కళ్ళజోళ్ళు ఉండేవా? రాజుకి కళ్ళజోళ్ళు ఉండేవా? రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మోడల్ రాజా. అనుకుంటున్నారా? మీటి వాళ్ళ అమ్మను. నేను సుబేద వాళ్ళ పాప.
నేను మీటి వాళ్ళ అత్తని. మా మీటి నేను ఎలా ఉన్నావు? మా మామ చూడండి. ఈ రాజా మధ్యలో ఈ రాజు ఏమని రాజు? ఇప్పటివరకు బాగా ఎంజాయ్ చేసాము. మా మీటి అంట సైకిల్ని తాడు మీద నడుపుతుందంట. అవును, ఎయిర్ సైక్లింగ్. వెనకాల ఆయుష కూర్చుంటది. వెనకాల ఆయుష మామయ్య ఉన్నారు కదా, వచ్చారంటే మరి అన్ని ఎక్కాల్సిందే. పారాగ్లైడింగ్ ఉంది కదా, మా కరీం చాలా సంతోషపడుతున్నాడు ఎక్కుతానని. నేను మాత్రం నాకు ఎందుకో ఒక్కొక్కసారి రిస్క్ తీసుకోవాలి, తప్పదు. మీటి కూడా వద్దంది, కానీ మా కరీము అక్కడ టికెట్ పే చేయడానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ 1500 అంట, 1500కి. పర్వాలేదు, 1500 వర్తే. పర్వాలేదు, ఫ్లైట్ ఎక్కినట్టే కాబట్టి ఫ్లైట్ టికెట్ కూడా కాదు, ఫ్లైట్ టికెట్ చాలా ఎక్కువ. అదే ఫ్లైట్ తక్కువే, చాలా తక్కువే. ఇప్పుడు చూద్దాం కరీము ఎలాగ ఆకాశంలో నుండి దూసుకు వెళ్తాడు. ఇక్కడ ఒక మంచి జోక్ ఏంటంటే, ఇక్కడ వెయిట్ ని వీళ్ళు 80 కిలోస్ ఉన్న వాళ్ళకి అలౌట్ చేస్తున్నారంట. మా కరీము ఎంత ఉన్నారా? 85. ఓన్లీ 5 కిలోస్ ఎక్కువ ఉన్నా సరే వద్దన్నారంట. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? పాపం బ్యాడ్ లక్. నువ్వు షూస్ ఫోన్ అన్ని తీసేసి వెయిట్ చూసుకోవాల్సింది. ఇవన్నీ 5 కిలోలు ఉంటాయా? సో బ్యాడ్ లక్ గుడ్ లక్ తెలియదు కానీ మా కరీం అయితే ఈ పారాగ్లైడింగ్ మిస్ అయ్యాడు. డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోతున్నారు. మా ఆయుష మా మీటి స్పెట్స్ పెట్టుకుంది. కార్లో అక్కడ మర్చిపోయింది, కార్లో తెచ్చుకుంది కానీ పాపం మర్చిపోయింది. కానీ మీటి స్పెట్స్ బాగున్నాయి కదా, మీటింగ్ అయితే ఇంకా బాగుంటుంది. కళ్ళ జోడు కాలేజీ పాపసుడు. ఇప్పుడు గాలిలో తాడు మీద సైక్లింగ్ చేయడానికి కరీము మా మీటి రెడీగా ఉన్నారు. ఒకళ్ళు చేయడానికి సింగిల్ ప్రైజ్ 300 అంట, ఇద్దరికి కలిపి 500. కానీ అంత రీజనబుల్ గా ఉన్నాయి ఇక్కడ రేట్స్, చాలా రీజనబుల్ గా ఉన్నాయి. పదండి. ఇప్పుడు వీళ్ళు వస్తున్నారు. ఇలాగే మా వాళ్ళు ఇప్పుడు దీని మీద వెళ్ళబోతున్నారు. ఇక్కడ కూడా కరీంకి డిసప్పాయింట్ అయ్యింది. ఎందుకంటే 85 కిలోస్ సైక్లింగ్ కి కుదరదన్నారు. కాబట్టి ఆయుష మా మీటి ఇద్దరు వెళ్తున్నారు. కరీం, సో సారీ కరీం. మా ఆయిషాకి భయం అంటే చూడండి, ఇద్దరు ప్రేయర్ చేసేసుకుంటున్నారు.
షాప్. మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానుల చేస్తావు మీటి అమ్మో అక్కడ నుంచి ఇసిరేస్తారా ఏంటి? ఊరెళ్ళిపోతా మామా ఊరెళ్ళిపోతా మామా ఎర్ర పాపం एक सेकंड का डर लगेगा जब पहला झटका लगेगा और जोर से चिल्ला देने का तो डर भी निकल जाएगा। जितनी ताकत है ना उतनी जोर से चिल्ला देने का। सब याद आ जाएगा। इसको बिठाओ तेरे साथ में, दोनों एक सरीके ही है। ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, రివ్యూ అడుగుతున్నారు బట్ ఎలా ఉంది అని చెప్పి వీటి ఎక్కడానికి. సో ఇప్పుడు మేము ఎక్కడానికి రెడీగా ఉన్నాం. అరే బేటా बैठ जा पापा टेंशन के अभी नहीं मामा है फिर भांजे को क्या डरना मामा साथ में रेडी स्लो करना, घट नहीं, मेरे को हार्ट अटैक आया। अब बता देना कहाँ से छोड़ना है. नहीं नहीं करिए, कुछ नहीं होता फर्स्ट बार ही वैसा होता. కాదు మమ్మీ ఫైనల్లీ ధైర్యం తెచ్చుకుని ఎక్కుతున్నది. అక్కడ మామ అన్నారు చెయ్యి పట్టుకో, ఏం భయం లేదు. गेट रेडी स्टार्ट भी మా మీటికి దువాలన్నీ వచ్చేస్తున్నాయి. थोड़ा सा अरे आगे देखा जुबी अरे जुबी एक जुबी అమ్మా ఒళ్ళో నేను రోజు ఊగాల రోజు ఊగాల
झूठ बोले या आधा तक बोले ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్? నేను నెక్స్ట్ టైంకి ఎవరు నమ్మట్లే. అయిపోయింది ఇక లైఫ్ అయిపోయింది. నా పొట్ట వచ్చేసినట్టుంది. నాకు అసలు ఆక్సిజన్ అస్సలు రావట్లేదు. అతనికి నోస్ బ్లాక్ చేసుకొని అంటున్నా నాకు అసలు రావట్లేదు ఆక్సిజన్. కానీ బాగుందా? అది అయిపోయింది. అది స్వింగింగ్ లో అప్పుడు బాగుంది అంతే. బాగుంది కదా? అప్పుడు నాకు కరెక్ట్ చూడాలి. స్వింగింగ్ బాగుందంటండి. బాగుంది. కొంచెం భయం వేసింది కానీ బాగుంది. నాకు పొట్ట ఎగిరి పడిపోయింది కింద. అక్కడ మా వదిన చూడండి ఎంత ఎక్సైటింగ్ గా చూస్తున్నారు. ఎగ్జాక్ట్ గా అదే మామీ ఇక్కడ ఇంకా షివరింగ్ తగ్గలేదు. ఇలా చూడండి సహీ రక్తే ఇలా నడుస్తుంది. నడవలేకపోతుంది. చాలా నేను ఇంకేం చేయను. అయిపోయింది. చెట్టు కనిపించింది. రకరకాల పువ్వులు ఎండిపోయి తర్వాత రకరకాల కలర్స్ లో ఉన్నాయి. ఇవి పూసిన పువ్వులు ఈ చెట్టుకి అని దూరం నుండి చూసి వచ్చాం కానీ మోసపోయాము. ఇక్కడ చూడండి తీగలతో అంటించి ఉంచారు. ఇది రియల్ ఫ్లవర్ అన్నమాట. కానీ ఎండిపోయి ఇలా అవుతుంది. దీని చెట్టు వేరేగా ఉంటుంది. దీన్ని తీగ అంటించి ఈ చెట్టుకి అంటించారు. అంటే ఇది ఎండిపోయింది. ఎండక ముందు మంచి కలర్ లో ఉంటుందన్నమాట. ఎండిపోయిన తర్వాత ఇలా అయింది. దీన్ని కోసి ఇది ఇళ్లలోకి డెకరేషన్ లాగా పెట్టడం చాలా ఇళ్లలో చూశాను. ఇక్కడ ఇది డెకరేషన్ వైజ్ చాలా బాగా యూజ్ చేస్తున్నారు. అందుకని ఈ చెట్టుకు కూడా డెకరేషన్ లాగా వీళ్ళు వేలాలు కట్టారు. నేను దూరం నుండి చూసి నిజంగా పువ్వులేమో మంచి కలర్ లో ఉన్నాయి చెట్టు కానీ వచ్చాను. కానీ ఇవి పువ్వులు కాదు, ఇవి క్లాత్ ని ఇలా పువ్వులాగా కట్ చేసి అంటించారు. దగ్గరికి వచ్చి చూస్తే ఇలా కనిపించాయి మాకు. దూరం నుండి అయితే ఈ పువ్వులే అనుకున్నాం. అబ్బా ఎంతో ఒక చెట్టుకి ఎన్ని కలర్స్ పువ్వులు ఉన్నాయో అనుకున్నాము. ఇది ఒక కలర్, తర్వాత అక్కడ ఆరెంజ్ కలర్ ఒకటి. ఫ్లవర్స్ ని అంటే క్లాత్ తోటి కట్ చేసి చక్కగా ఇలా పెట్టేశారు. నేను నిజం ఫ్లవర్స్ అనుకున్నా ఇవన్నీ. ఇవి కూడా ఇక్కడ కూడా చూడండి మంచి ఆరెంజ్ కలర్ లో. ఇది కూడా రియల్ కాదు, రియల్ చెట్టుకి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ని పెట్టేశారు. చాలా బాగుంది కదా. దూరం నుండి చూస్తే మాత్రం ఇవి నిజం ఫ్లవర్స్ లాగే కనిపించాయి మాకు. నమ్మబుద్ధి కావట్లేదు సార్ మిమ్మల్ని కలిసేవాళ్ళు. నేను తీసుకున్న ఈ పళ్ళని ఇప్పుడు కార్లో కూర్చొని చక్కగా తినాలని. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి ఈ పళ్ళు. కార్లో ఉన్న వాటర్ బాటిల్ తోటి ఆల్రెడీ మేము దీన్ని వాష్ చేసాము. ఇవైతే నాకు తెగ నచ్చేసినవి, చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఈ పళ్ళు నేను ఇదే ఫస్ట్ టైం తినడం అనమాట. ఇప్పటి వరకు నేను ఈ పళ్ళని చూడలేదు, తినలేదు. నాకైతే తెగ నచ్చేసాయి. కార్లో ఉన్న వీళ్ళందరికీ తినమని చెప్తే మాకొద్దు అన్నారు. కాబట్టి ఈ పళ్ళని నేనే ఎంజాయ్ చేస్తున్నాను. దీని పేరు కాఫల్ అని అంటారని వీళ్ళు చెప్పారు. ఈ పళ్ళలో ఇక్కడ చూడండి పౌడర్ లాంటి మసాలాని కూడా ఇచ్చారు. ఈ పౌడర్ ని జల్లుకొని తింటే ఇంకా దీని టేస్ట్ అయితే సూపర్ గా ఉందండి. మీలో కూడా ఎవరైనా ఈ పళ్ళని చూసారా, తిన్నారా నా కామెంట్ లో చెప్తారు కదా. ఇక్కడ లంచ్ చేయడానికి వచ్చే మా మీటి కూర్చుంది అనమాట. తను మీటి అంటే ఇష్టం అంటే తన కోసం మంచిగా
ఇక్కడ ఒక చెట్టు కనిపించింది. ఈ చెట్టు నిండా కాయలు ఉన్నాయి. అంటే ఫ్రూట్, తర్వాత పండ్లు అవుతాయి ఇవి. పండు అయ్యి కూడా ఉన్నాయి. పండు రెడ్గా ఉన్నాయి, రెడ్గా ఉన్నాయి. పండు అయిపోయింది. కరీం అంజీర్ అంటున్నాడు. కాదు అంజీర్ కాదు, పియర్స్ అనుకుంటున్నా. ఒకళ్ళు పియర్స్ ఆశ పియర్స్ అంటుంది. ఇంతకీ ఇవి ఏం పళ్ళు మీరు కామెంట్ లో చెప్పండి. అంజీరిచి అంజీరిచి అంజీర్ 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 కరెక్ట్ చెప్పాడు. అంజీరి చదివి అంజీర్ పియర్స్ కాదు, అంజీర్ చెట్లు. అంజీర్ హెల్త్ వైజ్ చాలా చాలా బెనిఫిట్స్ ఇస్తుంది. కాబట్టి నా ఫేవరెట్ ఫ్రూట్ ఇది. రూమ్కి వచ్చేసామండి. ఒక్కసారి మేము చేసిన అల్లర్లు మా ఫోటోలు చూడండి ఒకసారి. అబ్బా, ఈ రాజావారు నేను, ఈ రాణివారు మా వారు. మీ వారా ఏంటి? మా ఇంటోరు. చాలా బాగుంది పిక్ అయితే, అద్దిరింది అసలు. ఆయిషా సూపర్. పక్కన మేము ఉన్నాం. నువ్వు ఎప్పుడు సూపరే. మీటి పూలమ్ముకున్నాం, పూలమ్మ పిల్ల. మీటి ఎంత బాగున్నావో మీటి. చాలా బాగా వచ్చింది పిక్ అయితే. కానీ డ్రెస్ బాగుంది. మమ్మీ చాలా క్యూట్గా ఉంది, నిజం చెప్తున్నా. నాకు ఎందుకో ఈ ఫోటోలో కన్నా దాంట్లోనే బాగా కనిపిస్తున్నా మమ్మీ ప్రేమలో. రెండు ఫోటోల్లోనూ కనిపిస్తున్నారు సేమ్ గానే ఉంది, కానీ ఏదో మమ్మీ ఫోటోలు నాకు ఇంకా నచ్చింది అవతారం కదా, బాగున్నాయి. ఇలా డ్రెస్సులు వాళ్ళు ఇచ్చి ఈ పిక్స్ తీయడానికి ఒక్కొక్కళ్ళకి 100 రూపాయలు అని చెప్పారు. మేము నలుగురం కాబట్టి 400లో రీజనబులే కదా ఆయిషా? చాలా చాలా రీజనబుల్. ఒకసారి డ్రెస్ వేసుకొని ఇచ్చారు, ఒక ఫోటో ఇచ్చారు. అవును, 100 రూపాయలకి.